గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో జర్నలిస్ట్ వ్యవహారం దుమారం రేపింది. మీడియా సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని మానవ హక్కులపై మహిళా జర్నలిస్ట్ హెల్లే లింగ్ ప్రశ్నించే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ మహిళా జర్నలిస్ట్ హెల్లే లింగ్ తన సోషల్ మీడియాలో మోదీ నా ప్రశ్నకు జవాబివ్వలేదని పోస్టు పెట్టారు. వేదికపై నుంచి మోదీ వెళ్లిపోతున్న వీడియోను కూడా షేర్ చేశారు. మహిళా జర్నలిస్టు తీరుపై ఇప్పుడు నెటిజన్లు బక్కుమన్నారు. మెటా సంస్థ కూడా హెల్లే లింగ్ కు షాక్ ఇచ్చింది. ఆమె ఇన్స్టా, ఫేస్బుక్ ఖాతాల్ని సస్పెండ్ చేసింది. ఇదే ఇష్యూపై మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి తులా ఆంజనేయులు గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి ఆ జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఫస్ట్ గా మనం తులా ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయులు గారు, అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణని ఓర్వలేకే అటు పశ్చిమ దేశాల మీడియా ఇలా కావాలని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే జర్నలిస్ట్ ఎవరైతే హెల్లే లింగ్ వ్యవహారం వెనుక అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందనుకుంటున్నారా? అసలు మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు జరిగిన ఘటనకు సంబంధించి? ముందుగా రత్న గారికి, మీకు, అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల ఇద్దరికి, అదే విధంగా జీ తెలుగు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 దేశాల పర్యటన సందర్భంగా నార్వేకు మొన్న వెళ్ళడం జరిగింది. నార్వేలో ఏదైతే అది ముందుగా పత్రికా విలేకరుల సమావేశం కాదు, అది గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది 2 దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, ఆ దేశానికి మన దేశానికి ఏం కావాలి ఏందనేటువంటి విషయాలపైన జరుగుతున్నటువంటి చర్చ అయిన తర్వాత 2 దేశాల ఒప్పందాలను చేసుకోవడం జరుగుతుంది. దాన్ని పత్రికా విలేకరుల ముందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జరుగుతున్నప్పుడు ఏదైతే నార్వేలో హెల్లే లింగ్ ఏ విధంగానైతే నరేంద్ర మోడీ గారు వెళ్తున్నటువంటి సమయంలో ఇలా తను ఒక ప్రశ్న అడగడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా ఏ దేశాల జరిగినా కూడా, 2 దేశాల మధ్యలో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినా కూడా ఆడ పత్రికా విలేకరులు అడిగేటువంటిది ఎక్కడ ఉండదు. కానీ కావాలనే ఉద్దేశంతోనే, మన యొక్క దేశాన్ని చిన్నతనం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇలా నార్వేలో ఆ పత్రికా విలేకరి అడగాలన్నటువంటి ప్రయత్నం చేసింది. అయితే దానికి ముందు జరుగుతున్నటువంటి సమావేశంలో ఎందుకు అక్కడటువంటి ఏదైతే 2 దేశాల సంబంధించినటువంటి ప్రతినిధుల తర్వాత సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో అడిగినప్పుడు నేను వాటర్ తాగడానికి వెళ్ళాను, అందుకే నేను ఈ మధ్యలో లేను అని చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం మన యొక్క దేశాన్ని అగౌరవపరిచార ఇతర దేశాల ముందు అనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. తనది ఏదైతే ట్విట్టర్ అకౌంట్ చూసినట్లయితే 2024లో తన యొక్క ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేసింది. 2024 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు కూడా 2 సంవత్సరాలుగా తన యొక్క ట్విట్టర్ అకౌంట్ ని యూజ్ చేయలేదు. కానీ స్పెసిఫిక్ గా నిన్న నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి వీడియోనే పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? కనీసం ఈ వీడియోని ఇప్పుడే ఎందుకు సెండ్ చేయాలి అంటే కేవలం ఈ యొక్క దేశం యొక్క ఏదైతే భద్రతను కావచ్చు, లేకపోతే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాల ముందట అగౌరవపరిచే విధంగానే ఉన్నది. ఆమె పెట్టిన ఆమెకు కనీసం వ్యూవర్స్ చూస్తే కేవలం 800 మందే ఉన్నారు. దాన్ని 20 నిమిషాల్లో 2 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసిన యూజ్ చేయని ట్విట్టర్ అకౌంట్ ను 20 నిమిషాల్లో రాహుల్ గాంధీ చూడడం, రాహుల్ గాంధీ చూసి దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయడం కారణంగా దానికి కొన్ని వేల వ్యూస్ వచ్చినాయి. అంటే కేవలం ఇది మన యొక్క దేశ భద్రతను, మన యొక్క దేశ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఇలా నార్వేలో ఒక పత్రికా విలేకరి, కొంతమంది మన దేశంలో సంబంధించినటువంటి రాహుల్ గాంధీ దేశద్రోహులు లాంటి వ్యక్తుల కారణంగానే ఇవాళ జరుగుతా ఉంది. ఇలా రాహుల్ గాంధీ ఇది మన దేశానికి సంబంధించినటువంటి విషయం, దీన్ని నేను ఎందుకు స్ప్రెడ్ చేయాలి, దీన్ని అగౌరవపరచద్దు మన యొక్క దేశ ప్రధానిని అనేటువంటి కనీస విజ్ఞానం లేకుండా దాన్ని స్ప్రెడ్ చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోని దాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. అంటే ఇవాళ ఈ యొక్క దేశాన్ని గౌరవించేటువంటి స్థాయిలో లేనటువంటి రాహుల్ గాంధీ ఇవాళ విదేశాలకు వెళ్ళినప్పుడు మన యొక్క దేశ ఏదైతే లండన్ లో జరిగినటువంటి ఒక సమావేశంలో, అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మన యొక్క దేశాన్ని ఏదైతే గొప్పదాన్ని చిన్న చూపుగా చూసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేవలం మన దేశానికి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి గొప్పతనాన్ని, మన దేశం నరేంద్ర మోడీ గారిని రెడ్ కార్పెట్ వేసి ఇలా ప్రపంచ దేశాలు, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి
చేయని విధంగా విదేశాలలో ఉన్నటువంటి అన్ని దేశాలతోని స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని మన యొక్క దేశానికి ఎలాంటి ఇబ్బందులు రావద్దు, ఈ దేశానికి కావాల్సినటువంటి పెట్టుబడులు రావాలి అనే ఉద్దేశంతో తిరుగుతా ఉంటే ఎనుకున్నటువంటి ఈ దేశ ద్రోహులు కొంతమంది దుర్మార్గులు మన దేశం తిండిది, ఈ దేశం తిండిది, ఈ దేశం పరువు తీసే విధంగా ఇలా పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకోటి పత్రికా స్వేచ్ఛ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా పత్రికా స్వేచ్ఛ విషయంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీవీ ఛానళ్లు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, పూర్తి స్వేచ్ఛగా పోస్ట్ స్టేట్ గా ఇవాళ భారతదేశంలో ఉన్నది. ఎవరు ఏదైనా కూడా మాట్లాడే విధంగా, రాసుకునే విధంగా. ఆంజనేయులు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటస్వామి గారు, ఆంజనేయులు గారు చెప్పినట్లుగానే మనం చూస్తున్నాం, ఎవరైతే జర్నలిస్ట్ పోస్ట్ చేశారో దాన్ని ఇటు కాంగ్రెస్ కి సంబంధించి రాహుల్ గాంధీ మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేయడం, మోదీని విమర్శించడం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన అది ప్రోటోకాల్ ప్రకారం కాదు, ఇటువంటి ద్వైపాక్షిక సమావేశాల్లో జర్నలిస్టులకి ప్రశ్నలు అడిగే సమయం అనేది కానీ లేదంటే ఆ ప్రోటోకాల్ అనేది ఉండదు. అయినా కూడా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ప్రతిపక్షంలో ఉన్న మీరు మళ్ళీ రీపోస్ట్ చేయడం, విమర్శించడం ప్రధానిని ఎలా చూస్తారు? అసలు మీ స్టాండ్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. దేశము, దేశభక్తి, దేశం పట్ల నిబద్ధత, ఇవన్నీ గురించి ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. ఈసారి ఆంజనేయులు గారు బ్యాక్ తీసుకోండి. ఇదే నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మాట్లాడిన ఒకసారి బేరీ చేసుకోండి, దాన్ని ఒకసారి మాట్లాడాలి. దేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు, భారతదేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు ఆయన. ఇలా అట్లాంటి ప్రధానమంత్రిని, అట్లాంటి నేతను ముందు పెట్టుకొని దేశభక్తి పాఠాలు మరి మాకే చెప్తే ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. అయితే విదేశాల్లో ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించినోడు కాదు. ప్రధానమంత్రి అని అంటే మన ప్రధానమంత్రి అందరికి సంబంధించిన వాడు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని మనం అందరం కాపాడాల్సింది. అక్కడ పార్టీలు, అక్కడ జెండాలు, ఎజెండాలు ఉండకూడదు. ఆ ఇంటిగ్రిటీ భారతీయ జనతా పార్టీ కానీ దాని లీడర్లు కానీ ఈ దేశంలో ఎప్పుడు చూపించలేదు. వాళ్ళ జీవిత కాలంలో ఆ ఇంటిగ్రిటీని ఎప్పుడు చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రము గగ్గోలు పెడుతున్నారు ఎవరో మాట్లాడిన. సో రీపోస్ట్ చేసినాం అనేటువంటి దాన్ని తీసుకొని ఆయన చాలా పెద్ద మాట అనేసిండు, దేశద్రోహులు. అంటే మోడీ యొక్క వ్యవహారాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళు దేశద్రోహులు అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటది. డెఫినెట్ గా క్వశ్చన్ చేసేటువంటి ఒక పక్కన చెప్తున్నారు కదా స్వేచ్ఛ కంప్లీట్ గా ఉందని. మరి స్వేచ్ఛ కంప్లీట్ గా ఉన్న దగ్గర క్వశ్చన్ చేసిన వాళ్ళ దేశద్రోహుడు అని అంటే ఈ దేశభక్తులు ఏ పోరాటంలో ఉన్నారో, ఏ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారో నాకు తెలుసు. అలున్ గోత్రాలు మెనవాకర్ కానీ నేను కూడా అలానే పనిచేసిన, ఏబీపీ ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన. కాబట్టి ఈ దేశము స్వాతంత్రానికి సంబంధించినటువంటి పోరాటంలో కాంగ్రెస్ ఉందా లేకపోతే బీజేపీ ఉందా అనేది ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఒకేసారి నోటుకొచ్చినట్టుగా దేశద్రోహులు అది అనే పదాలు ఉపయోగించుకుంటే విజ్ఞులుగా భావిస్తాము, లేకపోతే వాళ్ళ విజ్ఞతకే ఉద్దేశిస్తున్నాను. ఇంకా దేశ ఔన్నత్యానికి సంబంధించి ఎవరైనా ఒక సాధారణ జర్నలిస్టు సరే అత్యుత్సాహంతో అడిగింది, ప్రధానమంత్రికి సమయం లేదు, లేకపోతే అది గమనించలేదు, ఆడ అర్థం కూడా కాకపోవచ్చు, ఎందుకంటే భాష ప్రాబ్లం ఇదంతా కూడా ఉంటది. తర్వాత అప్పుడే వారు సమావేశాన్ని ముగించుకొని పోతున్న సమయం కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. దాన్ని జర్నలిస్టు తన పాపులారిటీ కోసం ఉపయోగించుకున్నది అనేది చాలా స్పష్టం. ఆ పాపులారిటీ కోసము భారతదేశం యొక్క ప్రధాని ఉపయోగించుకోవడం అనేటువంటిది మనం అందరం కూడా ఖండించాల్సిందే. సో దాన్ని డెఫినెట్ గా నేను గాని మీరు గాని ఎవరైనా కూడా దేశం యొక్క పరువుకు సంబంధించి డెఫినెట్ గా మహాభారతంలో దుర్యోధనుడు వాళ్ళ సైన్యంతో వాని మంది మార్బలంతో వచ్చి ధర్మరాజు వనవాసంలో ఉన్నప్పుడు అవమానపరిస్తే గంధర్వులతో యుద్ధం జరిగి వారిని
బంధించి తీసుకుపోతున్నప్పుడు భీముడిని తీసుకొని పోయి నువ్వు వాళ్ళని ఇడిపించుకురమ్మని చెప్తాడు. అప్పుడు ధర్మరాజును భీముడు వ్యతిరేకిస్తాడు. ఏందన్నా ఇప్పటిదాకా వాడు మనల్ని అవమానపరిచిండు, మనల్ని అవహేళన చేసిండు వాడిని అని అంటే ఆయన ఒక మాట చెప్పినాడు, వయం పంచాధికం శతం అంటారు. అంటే మనం కొట్టుకున్నప్పుడు మనం 5గురము, వాళ్ళు 100 మంది. కానీ 3వ వాడు మన మధ్యలో వచ్చినప్పుడు వయం పంచాధికం శతం అని అన్నాడు. అంటే మనం 105గా మనం థర్డ్ పర్సన్ ని ఎదుర్కోవాలా అనేటువంటి ఒక ఐక్యత రాగాన్ని ధర్మరాజు గారు మహాభారతంలో చెప్పినట్టుగా ఇవాళ కూడా దేశానికి సంబంధించి మనకి ఎన్నెన్న విభేదాలు ఉండొచ్చు, మన మధ్యన పార్టీల పరంగా ఉండొచ్చు, లేకపోతే విధానాల పరంగా ఉండొచ్చు. అది ఇంటర్నల్ దేశానికి సంబంధించినటువంటి మన ఇంటర్నల్ విషయం. మనం ఏమన్నా అనుకోవచ్చు, మనం శత్రువులం కాదు. పాలిటిక్స్ లో శత్రువులు ఉండరు, పోటీదారులు ఉంటారు. పోటీదారులే ఉంటారు కానీ శత్రువులు ఉండరు. శత్రుత్వంగా తీసుకోవద్దు, ఒక పార్టీని ఇంకోటి పార్టీ శత్రువు పార్టీగా తీసుకోకూడదు. సో ఆ స్పిరిట్ తోటి మనం ఇక్కడ ఎంతైనా వాదులాడుకున్నా బయట విషయం వచ్చినప్పుడు, బయట దేశం విషయం వచ్చినప్పుడు మనం అంతా ఒకటిగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ రాజకీయం చేయడం మీరు తప్పుపడుతున్నారా ఈ ఘటనపై? రీపోస్ట్ అనేది పెద్ద విషయం కాదండి. ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ అయినా, నేనైనా, మీరైనా, ఎవరైనా కూడా నేను ఒక మాటే చెప్తున్నా కదా, వయం పంచాధికం శతం. దేశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు అందరం ఒకటిగానే ఉండాల్సిందే. దేశం యొక్క పరువుకు సంబంధించినప్పుడు డెఫినెట్ గా మనం ఒక్కటిగా మాట్లాడాల్సిందే. దాంట్లో రాహుల్ గాంధీకి ఎగ్జామ్షన్ లేదు, కత్తి వెంకటస్వామికి ఎగ్జామ్షన్ లేదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా ఎవరికి ఎగ్జామ్షన్ లేదు అని నా భావన. సో అది నేను చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఇష్యూను పోస్ట్ చేసినటువంటి ఇష్యూను ఎలా మనం కంటే ఎక్కువ, అంటే ఎవరైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయని చెప్తున్న దానికంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ దీన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ యొక్క మీరు సోషల్ మీడియా తీయండి, ఇక అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని వివరాలు భారతీయ జనతా పార్టీకి అప్పుడే తెలిసిపోయినాయి. ఇక ఆమెను ఏ రకంగా ఎంత అనాగరికంగా మాట్లాడుతున్నారనంటే వాళ్ళ సోషల్ మీడియా యొక్క పోస్టులు చూస్తే భారతీయులు ఇంత దిగజారి మాట్లాడతారా అన్నట్టుగా ఉంటది. సో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా మహిళల విషయంలో కావచ్చు, దేవతగా పూజిస్తామని చెప్పేటువంటి మహిళల విషయంలో మనం ఏ రకంగా మాట్లాడతామనేటువంటిది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఆ భాషను మనం ఉచ్చరించలేము, బయట మాట్లాడుకోలేము. అట్లాంటి భాషతోటి వాళ్ళ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా నడుస్తుంది. అది వాళ్ళనే ఆత్మవిమర్శ చేసుకోమంటున్నా నేను. ఒక్క మాట ఇప్పుడు ఒక అనామకులైనటువంటి జర్నలిస్ట్ అని వాళ్ళే చెప్తున్నారు. దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి దాన్ని రీపోస్ట్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేసి అంటే రాహుల్ గాంధీ మీద బురద జల్లడం కోసం దీన్ని పెద్ద ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు తప్పితే. వెంకటస్వామి గారు మళ్ళీ వస్తానండి, నేను మీకు మళ్ళీ టైం ఇస్తాను. దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం, బీజేపీ ఒక పక్కన దేశ ప్రతిష్టపై దాడి అంటుంది, కాంగ్రెస్ ఏమో రాజకీయాలు చేయడం మనం చూస్తున్నాం. ఈ అంతర్జాతీయ వివాదంపై తెలంగాణ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? తెలంగాణ ప్రాంతీయ పార్టీ అది కూడా జాతీయ పార్టీ. Sir, whether it is a national party or it is a regional party, that is a different issue. We will discuss it later. But ikkada వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు మళ్ళీ మీకు టైం ఇస్తానండి, మనకు టైం లేదు. దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలు చేయడం ఇది కొత్త కాదు. విదేశాల్లో ఏ ఎంఓయు జరిగినా, మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ గానీ, అండర్స్టాండింగ్స్ జరిగినా కూడా ఖచ్చితంగా అది మీడియా సమక్షంలో జరిగేటువంటి వ్యవహారం. మీడియా సమక్షంలో జరిగినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టుగా మీ దేశంలో మేము పెట్టుబడులు పెట్టాలన్నా, మీ దేశాన్ని మేము ట్రస్ట్ చేయాలన్నా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ట్రస్ట్ అనేటువంటి క్వశ్చన్ బిఫోర్ షీ పోజ్డ్. అంతకంటే ముందు ఆమె అడిగిన క్వశ్చన్ అది. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ, వై డోంట్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫ్రీయెస్ట్ ప్రెస్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే మాకు మీడియాకు స్వేచ్ఛగా ఉన్నటువంటి ఈ దేశం నుంచి మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము, ఎందుకు మీరు సమాధానం చెప్పరు అని అడిగినప్పుడు ఇట్లాంటి సందర్భాలే దేశ ప్రధానులుగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ తర్వాత తాను రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భంలోనే చాలా ప్రశ్నలు సంధించినప్పుడు తాను సమాధానాన్ని చాలా చాకచోక్యంగా దేశంలో ఉన్న పరిస్థితులను అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో అనేటువంటి విషయాన్ని చెప్పింది. అట్లాగే పివి నరసింహారావు గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు 1993లో కూడా తను ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇలాంటి సందర్భంలో
ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు 100 ప్రశ్నలండి, 100 ప్రశ్నలకు 60 ప్రశ్నలకు జవాబు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సో ఇట్లా ఎవరైనా కూడా జర్నలిజం అనేటువంటిది ఈ దేశంలో ప్రధానులకు కావచ్చు, పాలకులకు కావచ్చు, వాళ్ళ సామర్థ్యాన్ని, మీరు తీసుకునే నిర్ణయాలను, ఈ దేశ ప్రజలకు ఏ విధంగా మీరు చేయబోతున్నటువంటి పనులు కానీ, ఇంకో దేశంతో ఒప్పందాలు చేసుకునే క్రమంలో మిమ్మల్ని మేము ఏ విధంగా ట్రస్ట్ చేయాలి, మీ మీద ఏ విధంగా మాకు నమ్మకం ఉండాలనేటువంటి సందర్భంలో ప్రశ్నలు అడగడం సహజం. కానీ దురదృష్టమో అదృష్టమో ఈ దేశ ప్రధాని మాత్రం ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు మనం చూడలేదు. ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తాను ప్రత్యక్షంగా భారత మీడియాని ఎదుర్కోవడానికి ఆయనకు ధైర్యం సరిపోతలేదు. మరి విశ్వగురు అంటారు, దేవుడి సంభూతుడు అంటారు, మరి మీరు సమాధానం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ దేశ ప్రధాని తాను ఏం చెప్పాలనుకుంటాడో తన మన్ కీ బాత్ రూపంలో ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడతాడు. తనేం చెప్పాలనుకుంటాడో చెప్పేస్తాడు. దేశ ప్రజలు ఏమనుకుంటున్నాడో మాత్రం వినడానికి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెవులు కానీ లేకపోతే సమయం కానీ ఉండదు, వినడానికి ఓపిక ఉండదు. నేను అడుగుతా ఉన్నాను, ప్రశ్నించడంలో తప్పేముందండి? తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే అయిపోయేది, లేదా ఐ విల్ ఆన్సర్ ఇట్ లేటర్ అని చెప్తే అయిపోయేది. తాను సమాధానం చెప్పని దానికి ఇండియన్ ఎంబసీ రిప్రజెంటేటివ్ అయిన సిబి జార్జ్ తోటి తాను ప్రెస్ మీట్ పెట్టించి సమాధానం చెప్పించే ప్రయత్నం చేశాడు. ఆమె కూడా ఆయన ఏమడిగింది, సార్ యాజ్ వి స్ట్రెంగ్తెన్ అవర్ పార్ట్నర్షిప్ వై షుడ్ వి ట్రస్ట్ యూ, ఎందుకు మన ఈ పార్ట్నర్షిప్ లో మిమ్మల్ని మేము ఎందుకు నమ్మాలి అని అడిగితే, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, భారతదేశంలో మానవ హక్కుల రక్షణ ఉంది, అసంబంధమైనటువంటి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు తప్ప భారతదేశము మీరు నమ్మడానికి గతంలో మనకు నార్వే దేశానికి భారతదేశానికి ఈ ఒప్పందాలు జరిగినాయి, ఈ ఒప్పందాల వల్ల ఇవి సాధించినాం, ఇలాంటి సమాధానాలు చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం దేనికి సంకేతం? ఆమె అడిగిందండి చాలా క్లియర్ గా, సిబి జార్జ్ గారిని ఒక క్వశ్చన్ అడిగింది. ఏమంది? వి స్ట్రెంగ్తెన్ అవర్ పార్ట్నర్షిప్ ఇన్ యువర్ ఇండియా వై షుడ్ వి ట్రస్ట్ యూ? ఫస్ట్ క్వశ్చన్ అయితే, కెన్ యూ ప్రామిస్ దట్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా వయలేషన్ ఇన్ ఇండియా విల్ యూ స్టాప్? మానవ హక్కుల ఉల్లంఘన భారతదేశంలో జరుగుతుంది, దాన్ని మీరు స్టాప్ చేస్తారా? దానికి సమాధానం చెప్పండి సిబి జార్జ్ గారు అని అడిగితే, ఇది నా ప్రెస్ మీట్, నువ్వు నన్ను అడగకూడదు ప్రశ్నలు, నేను చెప్పేదను వినాలా అన్న ధోరణిలో సిబి జార్జ్ కూడా, ఇండియన్ ఎంబసీ రిప్రజెంటేటివ్ కూడా ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశాన్ని ప్రస్తావిస్తే, ఈ దేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లాంటిదని చెప్తాం, ఈ దేశం ప్రజాస్వామ్యం పరిణమిల్లుతున్నదని చెప్తాం. కానీ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు, రైతుల హక్కులు, మహిళల హక్కులు, అన్ని కూడా విద్యార్థుల హక్కులు, యువకుల హక్కులు ఇవాళ అణచివేయబడుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మణిపూర్ లాంటి దేశంలో మహిళలకు హక్కులు ఉన్నాయా అండి? ఇవాళ బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల్లో, సారీ వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాల్లో భారతీయులు స్వేచ్ఛగా కొన్ని వర్గాల వాళ్ళు, కొన్ని రిలీజియన్స్ వాళ్ళపైన ఏ విధంగా ఉక్కుపాదం మోపుతా ఉన్నారో మనం చూస్తలేమా? రైతులపైన నల్ల చట్టాలు తీసుకొచ్చి నడి రోడ్డు మీద సంవత్సరాల తరబడి కూర్చోబెట్టిన సందర్భాలు మనం చూడలేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థలన్నీ ఇవాళ రోడ్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, రైల్వే లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసిన మాట వాస్తవం కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగ అవకాశాలు కాలరాసిన మాట వాస్తవం కాదా? వీటికి సమాధానం బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తన మిత్రుడైనటువంటి ఆదాని అంబానీకి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తాకట్టు పెట్టి దేశ రూపాయి విలువ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పేటప్పుడు రూపాయి విలువ 66 పైసలు ఉన్నప్పుడు డాలర్తో పోలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రూపాయి విలువ 93 పైసలండి. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారికి ఈ దేశాన్ని అప్పచెప్తున్నాడు పెట్రోల్ విలువ 66 రూపాయలు ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి పుణ్యమాని 121 రూపాయలకు చేరుకుందండి. వీటన్నిటికీ మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. ఇవి ప్రశ్నిస్తే దేశద్రోహం అయిపోతాం. ఇవి ప్రశ్నిస్తే విశ్వగురువు గారు సమాధానం చెప్పడానికి ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఏ మీడియాకైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి నీ మీద ఉంది. దేశ ఆర్థిక సంక్షోభమైన, దేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనైన, మహిళలపైన దాడులైన, యువకుల ఓకే దత్తాత్రేయ గారు మళ్ళీ వస్తాను. ఆంజనేయులు గారు, మనం చూస్తున్నాం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకే దేశ ప్రతిష్టకి భంగం కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు మోదీ అనే వాటికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అలాగే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ 157వ స్థానంలో ఉందంటూ విపక్షాలు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి, ఎలా సమాధానం చెప్తారు? ఇలా ముందే తెలియజేశారండి, అది పత్రికా విలేకరుల సమావేశం కాదు, 2 దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందం. దాంట్లో ఆ 2 దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు కూర్చొని ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సమాచారాన్ని ఇవాళ తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఏదైతే ప్రధానమంత్రులను లేకపోతే వాళ్ళ ఏదైతే ప్రశ్న అడగాలనుకున్నప్పుడు ముందు సమాచారం అందియాలి. ఈ విధంగా ప్రశ్న చర్చ పత్రికా విలేకరుల సమావేశం కూడా ఉంటుంది. దీంట్లోనే పత్రికా విలేకరులు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి ఒక దేశ ప్రధానికి కానీ లేకపోతే ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళ టైం టేబుల్, వాళ్ళ షెడ్యూల్, వాళ్ళన్నీ కూడా ముందుగా ఫిక్స్ అయి ఉంటాయి. దాని కారణంగా ఇవాళ వాళ్ళు ఆన్సర్, కానీ ఈ దేశానికి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు ఏదైతే దేశానికి సంబంధించిన ఆఫీసర్స్ తర్వాత పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అయితే ఆ దేశాలు మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 157వ స్థానంలో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 140 కోట్ల ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఏ విధమైనటువంటి విధానాలు ఉండాలి, ఏం చేస్తే ఇలా దేశం అభివృద్ధి చెందుతుంది. ఇలా అమెరికాలో మన ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రమో లేకపోతే ఇంకొక రాష్ట్రం తీసుకుంటే అంత జనాభా ఉంటుంది మిగతా దేశాల్లో. కానీ మన దేశంలో ఒక 10 దేశాలు కలిస్తే ఇలా భారతదేశం తయారవుతుంది. అంత పెద్ద ఇలా దేశం ఇది. అలాంటి దేశం కాబట్టి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఇప్పటికి 60 సంవత్సరాలు ఒక పార్టీ పాలించి వచ్చింది. దాని తర్వాత ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపేయాలని చెప్పేసి ఇలా ప్రపంచ దేశాలు అన్ని కూడా తిరిగి మన యొక్క దేశ గొప్పతనాన్ని ఇలా రెడ్ కార్పెట్ వేసి మోడీ గారిని ఇలా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇలా వెంకటస్వామి గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఇలా దేశద్రోహం గురించి మాట్లాడుతున్నారు. ఇలా భారత్ బీజేపీ ఎక్కడ స్వతంత్ర ఇలా డాక్టర్ మీరు ఆ పరిషత్ లో పనిచేశాను, ఆర్ఎస్ఎస్ లో పనిచేశానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ముందు ఎక్కడ పనిచేశారు? ఇలా డాక్టర్ హెడ్గేవా గారు కాంగ్రెస్ మీ పార్టీ కాదబ్బా, ఆయన మీ పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ లీడర్ అబ్బా. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు మీకు టైం ఇస్తాను. వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, మీకు టైం ఇస్తాను, మళ్ళీ వెయిట్ చేయండి. కూడా మనమే ఫోన్ చేస్తున్నాం అంటే వెంకటస్వామి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదండి. వెంకటస్వామి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మీకు టైం ఇస్తాను. వెంకటస్వామి గారు ఆయన మాట్లాడనివ్వండి. అర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆంజనేయులు గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. ఆంజనేయులు గారు టాపిక్ గురించి మాట్లాడండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఆగండి, మీకు టైం ఇస్తాను, అతన్ని మాట్లాడనివ్వండి. ఆంజనేయులు గారు కంటిన్యూ చేయండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇవాళ దేశ స్వతంత్ర ఉద్యమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, డాక్టర్ రెడ్డి గారు లాంటి చాలా మంది ఇలా ఏదైతే మహాత్మా గాంధీ గారితో పనిచేసిన తర్వాత వారి యొక్క విధానాలు ఈ దేశంలో ఏదైతే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి విధానం నచ్చగానే తర్వాత బయటికి వచ్చి ఇలా జనసంఘ్ ఇలా తర్వాత జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీగా ఇలా ముందుకెళ్తా ఉంది. ఇది రెండో విషయానికి వచ్చినట్లయితే రాహుల్ గాంధీ గారు లండన్ పోయినప్పుడు అక్కడ ఈ దేశం గురించి ఏం మాట్లాడండి, విదేశాలకు పోయినప్పుడు ఏదైతే భారత రాజ్యాంగం మీద ఏం మాట్లాడండి, ఇవాళ 54 సార్లు సమాచారం ఇవ్వకుండా ఈ దేశానికి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంతేకాదు ఇవాళ ఏదైతే నార్వేలో జరిగినటువంటి విలేకరుల సమావేశానికి ఒక ప్రశ్న అడగవచ్చండి? 20 నిమిషాల్లో చూసి అప్పటికప్పుడు దాన్ని ఈ దేశానికి సంబంధించిన కదా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అంటే దేశాన్ని అన్నట్టే కదా ఇవాళ తనకు సంబంధించినటువంటి దాన్ని ఏదైతే మీ సోషల్ మీడియాని ఇంప్రెస్ చేసే దారు అంతేకాదు అసలు అతను ఇప్పటికి వరకు ఏ దేశంలో ఉన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి అతని ద్వారా ఇవాళ సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? మళ్ళీ వస్తాను ఆంజనేయులు గారు, మళ్ళీ ఇస్తానండి టైం మీకు. వెంకటస్వామి గారు చెప్పండి, వాయిస్ రేస్ చేశారు వెంకటస్వామి గారు, ఇప్పుడు చెప్పండి మీ పాయింట్. ఆంజనేయులు అంటే మన దత్తాత్రేయ ఏమన్నా అడుగుతున్నారు? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇవాళ ఇప్పుడు ఆమె నిజంగానే ఆమె అడిగిన క్వశ్చన్స్ లో తప్పు లేనప్పుడు విదేశీ జర్నలిస్ట్ అయినా ఎవరైనా కూడా దేశ ప్రధానిని ప్రశ్నించడం అది దేశ ద్రోహం కిందకి ఏం రాదు. ఎందుకంటే ఏ అగ్రిమెంట్స్ జరిగినా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఒక చిన్న ప్రశ్న ఒక నిమిషం బ్రదర్, నా ప్రశ్న పూర్తి కాలేదు. నేనేమంటున్నా, నిజంగానే ఆమె అడిగిన దాంట్లో సమాధానం చెప్పేటువంటి సందర్భంలో భారత ప్రధానమంత్రి కార్యాలయం కానీ ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉంటే మరి ఎందుకు ఆమె యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని మీరు బ్లాక్ చేసిండ్రు? నంబర్ 1 ఫస్ట్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసారు, ఫేస్బుక్ బ్లాక్ చేసారు. ఆ తర్వాత తను ఎక్స్ లో పోస్ట్ చేసింది, అయా నువ్వు దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కదా,
దేశ ప్రధానమంత్రి సమాధానం చెప్పలేకపోతున్నాడు. మరి నేను కొన్ని మీ దేశంలోంచి ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉంది, వాటికి సమాధానం చెప్తారా అనేటువంటి క్వశ్చన్ రూపంలో అడిగింది. వుడ్ యూ బి అవైలబుల్ ఫర్ ఎ ఫోన్ ఇంటర్వ్యూ రాహుల్ గాంధీ గారు అని అడిగింది. దాంట్లో తప్పేముందండి? ప్రధాని సమాధానం చెప్పినప్పుడు ప్రతిపక్ష నాయకులు అడుగుతారు కదా ఎవరైనా. మీరు సమాధానం చెప్పక తప్పించుకొని పోతుంటే దేశాన్ని తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు కదండి ఆంజనేయులు గారు. ఓకే ఓకే వెంకటస్వామి గారు చెప్పండి. అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజనేయులు గారి అంటే ఆయన కూడా ఏబీపీ లో పనిచేసినారు, నేను కూడా పనిచేసిన, దత్తాత్రేయ కూడా పనిచేసినారు. మేము చాలా ముందు నుంచి పనిచేసినాం. దానికి సంబంధించినటువంటి చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు. మేము హర్ట్ అయిన వాళ్ళం, ఆ డిస్క్రిమినేషన్ కు హర్ట్ అయి బయటకు వచ్చినాం. మేము సైద్ధాంతిక విభేదంతో వచ్చినాము, వ్యక్తులు మమ్మల్ని తొక్కడంతో వచ్చినాం తప్పితే మేమేమో దేశద్రోహులం కాదు. బయటికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అనుకుంటే అందులో ఉన్న వాళ్ళందరూ అంటే నేను కూడా ఆగిన కదా. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాత్రమే శుద్ధ పూసలు, దేశభక్తులు, బయట ఉన్న వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అని అంటే అది మీ మూర్ఖత్వానికి ప్రతీక మాత్రమే. దేశం ఆగు ఆగు అంటున్నా కదా. రాసుకో ఆంజనేయులు, ప్లీజ్ నోట్ డౌన్, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన ఆగినా కదా, మీరు ఆగమన్నప్పుడు నేను ఆగినా, నేను కూడా ఆగండి ఒక్క నిమిషం. నేను వ్యక్తిగతంగా తప్పుపడతలేను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి నువ్వు చెప్పినావు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వస్తే కాంగ్రెస్ లీడర్, అదొకసారి మీరు చదువుకోండి. సర్దార్ పటేల్ ను కూడా ఎత్తుకపోయినారు మీరే చేస్తున్నారు, ఆయన కూడా కాంగ్రెస్ లీడర్. సో కాంగ్రెస్ లీడర్ కానివాడు ఎవరు లేడు ఈ దేశంలో కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్ ఆ రోజు ఒక ఉద్యమం ఇయ్యాల పార్టీ కావచ్చు, స్వతంత్రం తర్వాత పార్టీ కావచ్చు, రాజకీయ పార్టీ, కానీ అంతకుముందు అది ఒక ఉద్యమ సంస్థ. ఆ ఉద్యమంలో ఆబాల గోపాలం అందరూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి దాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఇక ప్రతి ఒక్కరిని పివి నరసింహరావు కూడా మీరే ఖాతాలు వేసుకుంటే ఇక అది మీ విజ్ఞతగా వదిలిపెట్టేస్తున్నాం. కానీ నేనేమంటున్నానంటే భారత ప్రధానమంత్రి గారు ఏదైనా ఫేస్ చేయగలగాలి. దత్తాత్రేయ గారు ఇందాక చెప్పినట్టు గతంలో ప్రధానమంత్రులు ఎట్లయితే ఫేస్ చేసినారు, వాట్ ఈజ్ రాంగ్ అని అంటే అది చిన్న జర్నలిస్ట్ కావచ్చు, పెద్ద జర్నలిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. జర్నలిస్ట్ యొక్క స్థాయిని బట్టి కాదు, జర్నలిస్ట్ యొక్క క్వశ్చన్ యొక్క వ్యాలిడిటీని బట్టి మనం సమాధానం చెప్పవచ్చు. నేనేమనుకుంటున్నా అంటే ప్రధానమంత్రి గారు అప్పుడు సమాధానం చెప్పలేము. దత్తాత్రేయ చాలా వివరంగా చెప్పినాడు, నేను అంత విమర్శకు పోలే. కానీ ఈ 12 సంవత్సరాల్లో ఇండియన్ మీడియాకే ఆయనే ఓపెన్ ప్రెస్ పెట్టి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మన్ కీ బాత్ అయితే మామూలుగా చెప్తూనే ఉంటాడు, ప్రతి వారం, ప్రతి 30వ తేదీ ఏదో లాస్ట్ సండే ఆఫ్ ది మంత్ చెప్తా ఉంటాడు. ఆయన మనసులో మాట అప్పటి వరకే చెప్తుంటాడు. ఆయన మనసులో మాట అక్కడ నార్వేలో చెప్పకపోయినా తర్వాత మీడియా సమావేశం పెట్టి అప్పుడైనా చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలపడం కోసము ధైర్యంగా వారు ఫేస్ చేయాలని. మన 54 ఇంచెస్ ఛాతితో ఉన్నటువంటి మన ధైర్యస్తుడైనటువంటి మన మోడీ గారు ఎందుకు ఒక చిన్న జర్నలిస్టు ఫేస్ చేయలేకపోతున్నారు? అది ఆయనకి, ఆయన ధైర్యానికి, ఆయన విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. నేనేమంటున్నానంటే మీరు ఒకటి మానుకోండి, మోడీ గారినో లేకపోతే బీజేపీనో విధానపరంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళను దేశద్రోహులని ముద్రేసేటువంటి ఒక దుస్సంస్కృతిని మానుకోండి దయచేసి. అది మానుకుంటే మంచిది. ఎందుకంటే ఇలా దేశద్రోహులు ఎవడు ఉండడు ఇక్కడ. దేశద్రోహుడు ఎవడనంటే గుస్పేటిలో ఎవడో అది మన ఉగ్రవాదులో వాళ్ళు వీళ్ళు వస్తే వాడిని దేశద్రోహుడు అంటారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది ఆంజనేయులు భాయ్. ఆ ప్రశ్నించే హక్కును మీరు గొంతు కోసేస్తే అది మానవ హక్కుల హననం అవుతుంది. మరి అది మీరు గమనించాలి. మీరు ఒకే రూట్ లో పోతానంటే కళ్ళు మూసుకొని ఇక మీ ప్రపంచమే మమ్మల్ని చూస్తలేదు అనుకుంటే ఎట్లా? దయచేసి మీ ఒరవడిని మార్చుకోండి. అది మీ స్థాయిలో కాకపోవచ్చు కానీ ఇప్పుడు నేను తెలంగాణకు వచ్చినాడు ఆయన, ఎందుకు తెలంగాణ ప్రజలను ఫేస్ చేయలే ధైర్యంగా నేను అడిగిన, సోషల్ మీడియాలో పెట్టిన మీ భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా మంచిగానే అడిగిన, క్వశ్చన్ బాగానే ఉన్నాయి, మీరు చాలా సభ్యతతో అడిగిన. నేను 2 క్వశ్చన్స్ అడిగిన. ఒకటేమో తెలంగాణను పదే పదే మీ లీడర్లు మీతో సహా అందరు కూడా తెలంగాణ పోరాటాన్ని మీరు డిగ్రేడ్ చేస్తున్నారు.
ఇప్పటి నుంచి అట్లా చెయ్యము అని పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రకటన చేయమని చెప్పిన. ఓకే, రెండోదేమో బీసీ బిల్లు మీ దగ్గర పెట్టుకున్నారు 42%. నువ్వు బీయింగ్ ఏ బీసీ వ్యక్తిగా ఇక్కడ మేము అది పరిష్కరిస్తాం తెలంగాణ ప్రజలకు సంబంధించి 2 చెప్పమన్నారు. ఏమి ఇక్కడికి ఇబ్బంది వచ్చింది? ఇక్కడ టెలిమెట్రీ దొరకలేదా? ఇక్కడ ప్రాబ్లం లేదు కదా. ఓకే, ఓకే. అక్కడ టెలిమెట్రీ దొరకకపోవచ్చు, ఇక్కడైనా దొరుకుతుంది కదా. ఇక్కడ అంతా నువ్వే కదా. మరి ఇక్కడ ఎందుకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలే? బీసీ బిడ్డలకు ఎందుకు సమాధానం చెప్పలే? ఓకే. అట్లాంటి వెంకటస్వామి గారు మళ్ళీ వస్తానండి, మనకి టైం చాలా తక్కువ ఉంది. ఆ పలాయనవాదము విదేశాల్లో ఉన్నప్పుడు కూడా అది మన దేశ పరువును మీరు పలాయనవాదాన్ని పట్టుకోకుండా ధైర్యంగా ఫేస్ చేయండి. ఏమైతుంది? ఒకటి కాకపోతే 4 క్వశ్చన్లు వేస్తారు. ఓకే, ఫేస్ చేద్దాం. ఒక మాట, మన దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో మోడీ గారు ధైర్యంగా ఎక్కడ ఫేస్ చేసినా వారికి దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీతో సహా రాహుల్ గాంధీతో సహా ఎప్పుడైనా మేము అండగానే ఉంటాం. దేశానికి సంబంధించి వయం పంచాధికం శతాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముతాము. మొన్న పాకిస్తాన్ తోటి గొడవ వచ్చినప్పుడు కూడా, మేము చైనా తోటి గొడవ వచ్చినప్పుడు కూడా అది నిలబెట్టినాం. విదేశాలలో భారత పరువుకు సంబంధించి డెఫినెట్ గా మీతో ఉంటాం. కానీ మీరు వ్యక్తిగతమైనటువంటి దూషణకు పోకుండా రాహుల్ గాంధీని ఎట్లా మాట్లాడతారయ్యా? దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం మెటా వంటి సంస్థలు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నాయి అనుకోవచ్చా? మెటా వంటి సంస్థలు కూడా, ఎందుకంటే జర్నలిస్ట్ కు సంబంధించిన ఫేస్బుక్ గానీ ఇన్స్టా ఐడి సస్పెండ్ అవడం కూడా మనం చూస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లేనా ఇవి? ఇప్పుడు అతిపెద్ద మార్కెటింగ్ మేడం, ఈ దేశం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం. జనాభా ఎక్కువ ఉన్న దేశాన్ని వాళ్ళు మార్కెట్ హబ్ గా మార్చుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ లాంటి సంస్థలు భారత్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ ఉంది. దాదాపుగా 80 కోట్ల పైచిలకు ప్రజలు ఇవాళ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇంత పెద్ద దేశంలో రిప్రజెంటేటివ్ అయిన ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి యొక్క విశిష్టకు సంబంధించినటువంటి అంశం, ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళినటువంటి మెయిల్ ద్వారా వాళ్ళు వాటిని బ్లాక్ చేసారు. ఆమె యొక్క ఫేస్బుక్ ని ప్లస్ అలాగే ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడిని కూడా బ్లాక్ చేసారు. ఇది దేనికి సంకేతము అంటే, ఒక ప్రధానమంత్రిగా ఆమె జర్నలిస్ట్గా నేను ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేక తప్పించుకున్న మాట ఒకటైతే, తిరిగి ఆమె యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని, అంటే ఆమె వాయిస్ మళ్ళీ నా పైన రేజ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో కంట్రోల్ చేసినట్టుగా అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి గారి మీద చాలా అభియోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆయనకు 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయని ఉన్నాయి. ఆయన చదివినటువంటి డిగ్రీ వేరే యూనివర్సిటీ నుంచి తీసుకున్నాడు అని ఉంటుంది. 2 డిగ్రీలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీ స్థాపించినప్పుడు ఆయనకు సర్టిఫికేట్ ఇష్యూ అయినట్టుగా ఉన్నది. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మనం ఆయన ప్రధానమంత్రిగా ఆయన కించపరచాలని కాదు. నువ్వు ప్రధానమంత్రిగా నీ స్థాయి ఉంటది, కానీ నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు దేశ ప్రధానిగా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దేశ ప్రజలు వాటిని ప్రశ్నిస్తారు కదా. ఇవన్నిటికి సమాధానం చెప్పలేక నేను మాట్లాడాల్సింది మాత్రమే మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడడం తప్పు. దేశం చాలా చైతన్యమైందండి, అందరూ ఒకే రకంగా ఆలోచించారు కదా. ఇది ఇప్పుడు నేను విశ్వగురువునని ప్రకటించుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా అంశాలు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందండి. ఈ దేశం ప్రైవేట్ పరం అవుతున్న మాట వాస్తవం. నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఇప్పటికైనా అట్లీస్ట్ బీజేపీ నాయకులకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అట్లీస్ట్ ప్లీజ్ అలో హిమ్ టు పుట్ ఏ ప్రెస్ మీట్ అండి. ఒక కాన్ఫరెన్స్ కి, ఒక ప్రెస్ మీట్ కి ఆయనని పెట్టి ఈ దేశంలో ప్రపంచం నుంచి వస్తున్నటువంటి ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా ఆయన పైన ఉందా లేదా? మీరైనా చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్ గా రత్న గారు, మీకు కూడా ప్రధానమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనేటువంటి కోరిక ఉంటది కదా. ఈ ప్రశ్నకు ఒక జవాబు చెప్తే బాగుంటుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. ఈ దేశంలో పెరుగుతున్న బంగారం రేటు పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. నిరుద్యోగత పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. ప్రతి పేదవాడి అకౌంట్ లోకి 15 లక్షల రూపాయలు వేస్తామన్న మోడీ గారు సమాధానం ఏదో చెప్పాలని, వినాలని మీలాంటి వాళ్ళకు, మాలాంటి వాళ్ళకు ఉంటుంది. అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానడు, అవేవో ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మనకందరికి ఉంటుంది. రైతులకు ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు, అవన్నీ వస్తే బాగుంటుందని ప్రభుత్వం రంగ సంస్థలన్నింటినీ మూసేస్తున్నారు. ఇంకొక దరిద్రమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, లాస్ట్ అండి కన్క్లూడింగ్ పాయింట్, నేనేమంటున్నా, ఈ దేశంలో ఈ సంస్థలన్నీ నిర్మాణంలో ఉప్పు కర్మాగారాలు కావచ్చు, ఆయిల్ కార్పొరేషన్స్ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఈ స్టేడియాలు కావచ్చు, ఈ ఇండస్ట్రీలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, భూగర్భాలు కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, ఇవన్నీ స్థాపించడంలో ఈ పార్టీ ప్రమేయం కానీ, ఈ ప్రధాని ప్రమేయం లేని సంస్థలు ఆయన అధికారంలోకి రాగానే అవన్నిటిని మూసేస్తూ వాటిపై ఆధారపడ్డ. అంటే దత్తాత్రేయ గారు ఘటన తర్వాత భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందంటారు?
ఏమంటారు మేడం? ఈ ఘటన జరిగింది, ఇప్పుడు అంతా కూడా ఇదే విషయం గురించి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మరి ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం బేషరతుగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ లింగికి సంబంధించినటువంటి ప్రశ్నలకే సమాధానం కాదు, ఈ దేశంలో కూడా చాలా మంది జర్నలిస్టులు ప్రధాని గారిని ప్రశ్నించాలని అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్పాల్సిన సమయం అవసరమైంది. ఎన్ని రోజులండి కళ్ళకు గంతలు కట్టి పాలిస్తారు, దేశ ప్రజలకు కళ్ళకు గంతలు కట్టి ఓన్లీ తనకు ఫేవరబుల్ గా ఉన్నటువంటి మీడియాతోని ఎన్ని రోజులు దేశ ప్రజలను మోసం చేస్తారు? ఖచ్చితంగా సమయం ఆసనం అవుతుంది. ప్రతిదానికి ఒక ది ఎండ్ అనేటువంటిది ఉంటుంది. అది వాళ్ళ ఆ దగ్గరికి వస్తా ఉంది నరేంద్ర మోడీ గారికి. ఆయనది కూడా అయిపోతుంది, ఆయన చరిష్మా కూడా తగ్గిపోతుంది. ఆయన చేసినవన్నీ కూడా బుల్డోజర్ రాజకీయాలే, బుల్ఫ్ రాజకీయాలు అని చెప్పేసి అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఎన్ని రోజులు నమ్ముతారండి? ఫాల్స్ బిల్డింగ్స్ ని కట్టి, కలల సౌదాన్ని కట్టి నిర్మించి ఉత్తగానే గాలిలో మెడలు కట్టి దేశం మొత్తం అభివృద్ధి చెందింది అంటే ఎట్లా నమ్ముతారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. దర్ ఇస్ ఎ క్వశ్చన్. ఖచ్చితంగా ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడ నిజాయితీ అనేటువంటిది ఉంటుంది. ఆమె ప్రశ్నించిన దాంట్లో నిజాయితీ ఉందా లేదా ఎక్కడ విషయం, కానీ మిగతా క్వశ్చన్లు కరెక్టే కదా. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా లేదా ఈ దేశంలో? జరుగుతుంది కదండి. మణిపూర్ లో మంటల్లో ఏ వర్గం మహిళలైనా సరే మహిళలే కదా, మహిళల హక్కులు మంటల్లో కలిసినట్టే కదా. వీటికి సమాధానం చెప్పాలి కదండి. ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పించుకు తిరిగితే ఎవరైనా పారిపోతున్నారని అంటారు కదా. ఇవాళ మోడీ గారు కూడా పారిపోయారు. ఓకే, ఆంజనేయులు గారు ప్రశ్నించడం తప్ప, సమాధానం చెప్పకపోవడమే తప్ప, ఇదే ప్రధాన ప్రశ్న కనిపిస్తుంది. ఏమి చెప్తారు? ఫైనల్ కంక్లూషన్ ఇవ్వండి. ఇవాళ ఏదైతే నార్వేలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది దాన్ని ఇవాళ ప్రశ్నించింది అని చెప్పేసి పదే అంటా ఉన్నారు. ఇదే నార్వేలో ఏదైతే హెరిలింగ్ ఆమె ఆ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గాని, ఆ దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో గాని ఏ ఒక్క రోజు కూడా ఆ దేశాన్ని సమర్థించే విధంగా కూడా ఎక్కడ కూడా ఆమె పత్రికల్లో, ఎక్కడ కూడా మీడియాలో చూపినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఆమె ట్విట్టర్ క్లోజ్ చేసిరు అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఆ దేశం యొక్క పరువును తీసే విధంగా ప్రవర్తించినప్పుడు ఆ దేశం ఆ చర్యలు తీసుకుంటారు. అదే అమెరికా లాంటి దేశంలో జరిగితే మాత్రం ఎన్కౌంటర్ లాంటివి చేసేవారు. కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి విషయం అది మేము భారతీయ జనతా పార్టీ చేసింది, నరేంద్ర మోడీ గారు బ్లాక్ చేయించారు అనేటువంటి విషయాన్ని చెప్పడం ఏదైతే ఉందో చాలా అవివేకమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నాను. రెండో విషయం, ఏదైతే ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందో ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏ ప్రధాని బెస్ట్ ఉన్నాడు, ఏ ప్రధాని అవార్డు తీసుకున్నాడు అని అంటే ఇవాళ భారతదేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ఉత్తమ నాయకునిగా మొదటి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీ కళ్ళకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కలవాలనుకోవచ్చు. ఇవాళ క్వశ్చన్లు అడిగితేనే, లేకపోతే వీళ్ళు భారత రాజ్యాంగంలో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. ప్రజలకు కావాల్సిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఇలా చెప్తా ఉన్నారు. ఇవాళ తనకు సంబంధించినటువంటి మన్ కీ బాత్ లో కూడా ఒక జైపూర్ మండలం రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో చివరిలో ఉన్నటువంటి పెళ్లి గ్రామంలో జరుగుతున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 1800 గ్రామాల్లో ఇలా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే 1800 గ్రామాల కరెంటు లేదు. అలాంటి 1800 గ్రామాల్లో ఒక ప్రాజెక్ట్ వరకు తీసుకొని ఇలా కరెంట్ అందించినటువంటి, రైల్వేలో చూసుకుంటే 100% కరెంటు లైన్లు నడిపిస్తున్నటువంటి విషయం. గారు మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలే, మీరు మాట్లాడకండి. మీరు చెప్పండి. అరే నేను చెప్పిన దానికి నేను అడి చేస్తున్నా. మీరు చెప్పిన 1800 అనేది కొసరుతమ్మి అని చెప్తున్నా నేను, అసలు కాదు అని చెప్తున్నా నేను. మీరు మాట్లాడిన దానికి 1800 అనేది మాత్రమే, అసలంతా మొత్తం పూర్తయింది. అసలు ఇంకా అక్కడి వరకు మీరు చేరుకోలే కదా, ఇంకా పూర్తి స్థాయిలో చేయలే కదా. మేము స్వచ్ఛ భారత్ నిర్మించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. ఆంజనేయులు గారు కన్క్లూషన్ ఇవ్వండి, ఫైనల్ కన్క్లూషన్ ఇవ్వండి. ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ విదేశాలకు సంబంధించి విదేశాలలోకి వెళ్ళినప్పుడు మన యొక్క దేశానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే లండన్ లో వెంకటస్వామి గారు ఒక్క నిమిషం కన్క్లూషన్ ఇచ్చేయండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదండి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, టైం ఇస్తా. ఒక్క నిమిషం. ఓకే రైట్. ఓకే ఆంజనేయులు గారు రైట్. దౌర్భాగ్యం అన్నాడు. సమానం చెప్పు. దేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు. మోడీని ఆంజనేయులు గారు రైట్ అండి. ఆంజనేయులు గారు రైట్. వెంకటస్వామి గారు చెప్పండి.
నేనేమంటున్నా అంటే మోడీ గారు ఇప్పుడు పదే పదే రాహుల్ గాంధీ ఏదో భారతదేశం బయట పోయి మాట్లాడిండు, భారతదేశాన్ని కించపరిచిండని మాట్లాడుతున్నారనే ఆయనకి ఏమర్థమైందో ఏమో తెలియదు. ఒక మాట అన్నాం. ఆంజనేయులు గారు ఒక్క నిమిషం. ఆంజనేయులు గారు మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు ఫైనల్ కంక్లూజన్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రస్తుత ప్రధానమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బాయ్ సాబు ఈ దేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు. అది ఇట్ ఇస్ ద షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది నరేంద్ర మోడీ అండ్ బీజేపీ అండ్ ద గుడ్డి భక్తులందరికీ కూడా అది ఒక షేమ్. నేనేమంటున్నానంటే మీరు కేవలము ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రేపు ఏదైనా ముందుకు వస్తారని నేను ఇందాక దత్తాత్రేయ అడిగిన నేను కూడా అడుగుతున్నా. ఇప్పటి వరకు మిత్రమా మణిపూర్ లో జరిగిన మణిపూర్ మారణ మోహం మీద మౌన ముద్ర వీడనటువంటి ఈ ప్రధానమంత్రి గారు ఆయన విజ్ఞత ఏందో నాకు అర్థం కాలేదు. మన్ కీ బాత్ లో కూడా ఎప్పుడు చెప్పలే ఆయనే. సో ఇట్లాంటి హక్కుల హననం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిస్సిగ్గుగా బాధాప్త అమ్ముతామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి యొక్క ఇది డైరెక్ట్ గా రిజర్వేషన్ రద్దు చేయలేక చేస్తే తిరుగుబాటు వెంకటస్వామి గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. మనం మాట్లాడే టాపిక్ మాట్లాడండి. కొంచెం దాని గురించి కన్క్లూజన్ ఇవ్వండి వెంకటస్వామి గారు. నేనేమంటున్నా భారతదేశం యొక్క ఔన్నత్యం, ఒక్క నిమిషం ఆంజనేయులు గారు, భారతదేశ ఔన్నత్యానికి సంబంధించి ఈ దేశ పరువుకు సంబంధించి ఏ విదేశీయుడు మనకు దుమ్మెత్తి పోసినా డెఫినెట్ గా అందరం కలిసి ఎదుర్కొందాం. కానీ మీరు అదే ఇంటిగ్రిటీని మీరు కూడా చూపించాలి. బీజేపీ కూడా అదే ఇంటిగ్రిటీని చూపించాలా? చూపించలేదు. ఇప్పుడైనా చూపించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, దత్తాత్రేయ గారు చెప్పండి. మేడం, వాజ్పేయి గారు అయితే బీజేపీ ప్రధానమంత్రిగానే పనిచేసిండ్రు కదా, అదైతే అంజనేయులు గారు కానీ బీజేపీ నాయకులు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఒక విద్యార్థి ఒక యూనివర్సిటీ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు, సార్ మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేటువంటి ప్రశ్న అడిగిండ్రు. అది ప్రధానమంత్రి గారిని గట్టిట్లో పెళ్లి చేసుకోలేదని అడుగుతారు, అది వ్యక్తిగతమైనటువంటి అంశం కదా, మీరెవరు అడగడానికి అని అనలేదు. ఆ పక్కనే ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా నవ్వుతూ, అవును సార్ ఇది చాలా మంది మెదలలో మెదులుతున్న ప్రశ్న, ఎందుకు వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలేదని అడుగుతున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధపడలేదయ్యా అని సమాధానం చెప్పి చమత్కరించి అక్కడ నుంచి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అంటే మీ వ్యక్తిగత జీవితాలు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రశ్నగా మారుతాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. మీరు సాధారణమైనటువంటి పౌరులు గారు, సాధారణమైనటువంటి పౌరులు అయితే మిమ్మల్ని ప్రశ్నించారండి. ఈ దేశానికి సంబంధించిన ప్రతి అంశంలో మన నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కేవలం మన్ కీ బాత్ పేరు మీద జనాల యొక్క బాత్ వినకుండా కేవలం తన మనసులో ఉన్న మాట తను చెప్పేసుకుని వెళ్ళిపోతే ఈ దేశ ప్రజలు చూస్తూ కూర్చోరు. ఒక మీరు జర్నలిస్ట్ గా మీకు వార్తలను సేకరించే హక్కు ఉంది. ఏ జర్నలిస్ట్ కైనా, ఇది ఇండియాకు సంబంధించిన జర్నలిస్ట్ కే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ జర్నలిస్ట్ కైనా వార్తలను సేకరించే హక్కు ఉంది. ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంది. వార్తలను ప్రచురించే హక్కు ఉంది. మీ సమ్మతంతోనే ప్రచురించాలనేటువంటి ఏదేం లేదు. మిమ్మల్ని విమర్శించే హక్కు కూడా ఉంది. మీ తప్పులను విమర్శించే హక్కు కూడా ఉంది. ప్రధాని గారు, మీరు చేసినటువంటి నిర్ణయాల వల్ల దేశానికి నష్టం జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చోవాలా? ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శిస్తారు. సమాచారం పొందే హక్కు కూడా ఉంది. అందుకే కదా, అందులో భాగంగానే కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది ఈ దేశానికి. మీ యొక్క వ్యక్తిగత వివరాలు, మీరు చదివిన పట్టాలు, పుస్తకాలు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇవాళ అన్ని తప్పు అని తేలిపోయింది కదా ప్రధాని గారు. మీరు పీజీ ఒక దగ్గర చేసిన అన్నారు, పీజీ పొలిటికల్ సైన్స్ లో చేయలేదు, నేను రాజకీయ రంగంలో పీజీ చేసిన అన్నారు. ఇట్లాంటివన్నీ కూడా జవాబు లేని ప్రశ్నలు చాలా మిగిలిపోయినాయి మోడీ గారి విషయంలో. ఆయన డేట్ ఆఫ్ బర్త్లు 2 రకాల డేట్ ఆఫ్ బర్త్లు చూపించారు. సో ఇట్లా ఇవన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నానంటే, సరే అంతర్జాతీయ మీడియాలో సమాధానం చెప్పలేక నేను తప్పించుకొని తిరిగినటువంటి అపకీర్తి మీకెందుకు ప్రధాని గారు? మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా బాజాప్తా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయి వెళ్ళండి. ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మీకు తెలుసు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రశ్నలు వస్తాయి, ఈ దేశ మానవ హక్కుల మీద ప్రశ్నలు వస్తాయి, మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల మీద వస్తాయి. ఒక రాష్ట్రం, ఇప్పుడు మీరు అంటారు కదా
జోడు బండ్లలాగా ఉండాలా, మేము డబుల్ ఇంజన్ సర్కార్ అనే రాష్ట్రాల పరిపాలన ఒక రకంగా ఉంటది, మీ అధికారాన్ని కాపాడుతున్న రాష్ట్రాలకు నిధుల వరద కొనసాగుతుంది, మీకు అధికారం ఇయ్యని రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల మీద మీరు సిబిఐ ఈడీ లాంటి వాటిని పంపించి ఆ రాష్ట్రాల్లో అధికారాన్ని కూల్చేస్తున్నారు, పార్టీలను విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నలు సంధిస్తారు డెఫినెట్ గా. మహారాష్ట్రలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, గుజరాత్ లో ఏం జరిగింది, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగింది, మీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, నామరూపాలు లేకుండా పోతా ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రశ్నలే కదా. మీరు మోనోపోలీ టోటాలిటేరియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అంటే ఇంకెవరు ప్రశ్నించకూడదు, నేను ప్రధానమంత్రినే కాదు నేను నియంతను అనేటువంటి ఆయన యొక్క స్థాయిని పెంచుకుంటున్నాడు. ప్రధాని నుంచి నియంత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు. అది ఈ దేశానికి సూటబుల్ కాదండి. ఈ దేశ పరిస్థితులు వేరు, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం వేరు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రధాని ప్రశ్నించే రైట్ ఉంది. ఓన్లీ జర్నలిస్ట్ నే ప్రశ్నించాలని లేదు. సాధారణమైన పౌరులు కూడా, కాటి కాపరులు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రధాని గారిని ప్రశ్నించే అవసరం ఉంది. ఈవెన్ ఒక లేఖ మేడం, ఒక టెలిగ్రాఫ్ రాస్తే కూడా ఇలా ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు స్పందించిన సందర్భాలు మనం చూసినాం. అంటే దత్తాత్రేయ గారు, ఈ ఘటన జరిగిన తర్వాత ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ లో మీడియా స్వేచ్ఛకు సంబంధించి కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంటదంటారా? అంటే మీడియా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మళ్ళీ మేడం, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాస్తవం మీది అవాస్తవం మీది, కొంతమంది మీడియా స్వేచ్ఛ అధికార పార్టీలకు వత్తాసుగా పలుకుతున్నటువంటి మీడియాలను విశ్వసించేటువంటి పరిస్థితులు పోయినాయి. మీడియా స్వేచ్ఛ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎప్పటికీ ఉంటుంది. దేశంలో వరకు మీడియా స్వేచ్ఛకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది. బట్ ఎవరమైనా కూడా మేడం, మనం తప్పు చేయనప్పుడు స్వేచ్ఛగా సమాధానం చెప్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం అంటా ఉన్నారు ఇవాళ మన బండి సంజయ్ గారి విషయంలో. ఆయన ప్రజాస్వామ్యంలో లేకపోతే, ప్రభుత్వ అధికారికమైనటువంటి ఒక పదవిలో లేకపోతే ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు బాధ్యతాయుతమైనటువంటి ఈ రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు, నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ గారు. ఇట్లాంటి ప్రశ్నలు బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తే మనం దేశద్రోహులం అయిపోతుంది. ఇవాళ ప్రధాని గారిని ప్రశ్నించినా, బీజేపీ నాయకులను ప్రశ్నించినా దేశద్రోహులం అయిపోతుంది. ఇది కరెక్ట్ ధోరణి కాదు. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛకు భంగం ఖచ్చితంగా ఈ దేశానికి 4 స్తంభాల్లో ప్రధానమైనటువంటి స్తంభం దేశ ప్రజల వాస్తవ రూపాలను, దేశ ప్రజల వాస్తవ కష్టాలను, నష్టాలను ప్రజలకు కంటికి చూపించేటువంటి అతిపెద్ద వ్యవస్థ, సంస్థ మీడియా అండి. దానిలో చాలా ఒడిదొడుకులు ఉన్నాయి. ఇవాళ ఈ దేశంలో అంత స్వేచ్ఛ లేకుండా పోయింది. గతంలో చాలా మంది ప్రధానమంత్రులు సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలోకి వచ్చి కూర్చున్నారు. నాకు తెలిసిన విషయం మీద చెన్నారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడట ఒక జర్నలిస్ట్ గారు ఇంటికి పోయి కూర్చొని భోజనం చేసి, సారీ నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పే విషయంలో నిన్ను హక్ చేసిన, ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్ అని చెప్పి ఆయన హక్ చేసుకుని ఆయన ఇంట్లో భోజనం చేసిన సందర్భాలు చూసాం. సో ఇట్లాంటి స్వేచ్ఛగా ఉండాలి. కానీ నేను నియంతను, నేను చెప్పింది నడవాలా, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని బ్లాక్ చేపిస్తా, ఇది ఎక్కడి దూరనో నాకు అర్థం కాదు. ఆంజనేయులు గారు ఫైనల్ కన్క్లూషన్ అండి. సమయం చాలా తక్కువ ఉందండి, 1 minute లో చెప్పండి. ఏదైతే చెప్తున్నట్టు ఇలా నియంత్రణ పాలన అయితే ఇలా భారతదేశంలో 21 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ గుజరాత్ లాంటి రాష్ట్రంలో చూసుకుంటే 6వసారి కూడా కంటిన్యూ అయ్యేలా భారతీయ జనతా పార్టీ అధికారంలో. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఇలాంటి విషయాలను చూసి ఓర్వలేకనే కొంతమంది కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పైన లేనిపోని నిందలేయాలన్నటువంటి ఆలోచనతోని ఇలా ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు నెంబర్ 1 పొజిషన్ లో ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి నిమిషం ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా ఈ దేశ ప్రజల కోసం తాపత్రయ పడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే. ఇలా మొన్న చూసినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ లో చూసాం. ఇలా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఇలా ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కారే కోరుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఏ నాయకునితోనైతే ఈ దేశం భద్రంగా ఉంటది, ఏ నాయకుడైతే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడు అనేటువంటి విషయం తెలుసు. ఇది కేవలం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని చూసి ఓర్వలేక నరేంద్ర మోడీ గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప దీంట్లో వెంకటస్వామి గారు ఫైనల్ కన్క్లూషన్ అండి, టైం అయిపోయింది. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా ఆంజనేయులు గారి ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి, మాన్యశ్రీ ప్రధానమంత్రి గారికి ఒక్కటే అప్పీల్ చేస్తున్నా, ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి, పెట్టి
ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఉంది నిజంగానంటే ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పమనండి. అది చాలు, ఒక్కసారి పెట్టమనండి చూద్దాం. అది అప్పీల్ ఆన్ బే ఆఫ్ ది ఆల్ ద ఇండియన్ సిటిజన్స్. ఐఎమ్ అప్పీలింగ్ ద రెస్పెక్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దే కండక్ట్ ఏ ఓపెన్ వన్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ దేశంలో ఉన్న జర్నలిస్టులకు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు ఏది ఉంటే వారిని డెఫినెట్ గా వారు చెప్పే సమాధానంతో భారతదేశంలో ఆయన చేసే అభివృద్ధి లేకపోతే అభివృద్ధి కుంటుపడ్డదా, ముందుకు పోయిందా, లేకపోతే మానవ హక్కులు హననం రైట్. థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ దత్తా.